అత్తయ్య గారు, అది రెచ్చిపోతుంది. మనం ఎక్కడా తగ్గకూడదు. ఏంటి ఊతున్నావు? మాకేవేవో 1.25 లక్ష ఉంటాయి, అవన్నీ నీకు చెప్పాలా? ఏంటమ్మా, ఏమైంది? అది అడుగుతున్నారుగా చిన్నత్త, చెప్పు. ఏంటి సామ్? పంతులు గారు పెళ్లికి ముహూర్తాలు చూసారంట. ఆ విషయమే చిన్నత్తకి చెప్తుంది బావా. అవునా? ఎవరి పెళ్లి అని అడగవేంటి బావా? ఇంకెవరి పెళ్ళుంటుంది? జరగాల్సింది మా పెళ్ళే కదా, నాకు సామాన్యకి. బావా, ఇప్పుడు నువ్వేమన్నావు? జరగాల్సింది మా పెళ్ళే కదా అన్నాను. బావా, ఏంటి బావా, చాలా చక్కగా చెప్పాడు, వినిపించలేదా? అవునులే, ఇది నీకెందుకు వినిపిస్తుంది? సూర్యన్ నేను చేసుకోవడం నీకు ఇష్టం ఉండదు కదా. ఒకరిష్టంతో మనకు పని ఏంటి సామాన్య? మన ఇష్టంతోనే మనకు పని. సూర్య, పెళ్లి చేసేసుకుందాం. నిన్నిప్పుడు సరిగ్గా చూస్తున్నాను సామాన్య. ఇంత అందాన్నా ఇన్ని రోజులు అంత దూరంగా పెట్టాను అనిపిస్తుంది. ఇంకా మనం దగ్గరైపోవాల్సిందే. సామాన్య, నువ్వు సిగ్గుపడుతుంటే ఇంకా అందంగా ఉన్నావు. అమ్మా, తొందరగా మేము పెళ్లి చేసుకోవాలి. ఆ ఏర్పాట్లు చేసేసాయి. అలాగే నాన్న. ఐ లవ్ యూ సామాన్య. ఐ టు లవ్ యూ సూర్య. అమ్మా, తొందరగా మేము పెళ్లి చేసుకోవాలి. అలాగేరా. వీడు ఖచ్చితంగా ఆదిత్యని, సూర్య కాదు. నా బావ ప్రవర్తన ఇలా ఉండదు. సామాన్యుని అడ్డు పెట్టుకుని ఏదో స్కెచ్ వేయాలని చూస్తున్నాడు. అర్థమైంది. హలో సమంత, షాక్ లో ఉన్నావా? జరిగింది చూసి నోట మాట రావడం లేదా? ఇంకెందుకు వస్తుంది సామాన్య? అవును, రాదు. కుళ్ళుకున్నది చాలు. సూర్య ఈజ్ మైన్. ఫిక్స్ అయిపో. అయిపోతుందిలే సామాన్య. నా కొడుకు చెప్పింది చూసా కూడా ఎందుకు అవదు? నన్ను ప్రేమగా పట్టుకొని చెప్పాడు అత్తయ్య గారు. అసలు ఈ ఆనందాన్ని తట్టుకోలేకపోతున్నాను. నువ్వు లోపలికి వెళ్ళి సంతోషపడమ్మా. నేను ఈ లోపు గుడికి వెళ్ళి మీ పేర్ల మీద అర్చన చేయించి ప్రసాదం తీసుకొస్తాను. అలాగే అత్తయ్య గారు. సామాన్య ఆగు. ఏంటి, నా సూర్య చెప్పింది నువ్వింకా జీర్ణించుకోలేకపోతున్నావా? సూర్య మాటలు నమ్మొద్దు అని చెప్తున్నాను, నమ్మకు. అబచ్చా, ఇంకా వద్దు సామాన్య. ఇంట్లో బావ ప్రవర్తన నీకు తెలుసో తెలీదో? తెలుసు, అంతా తెలుసు. సూర్య చేసిన దాంట్లో న్యాయమే ఉంది. అన్యాయం అయిపోతావు. నువ్వు చేసుకుంటే న్యాయంగా ఉంటుందా? నీకెలా చెప్పాలో నాకు అర్థం కావడం లేదు. ఎలా చెప్పినా నేను అర్థం చేసుకోను. తన మాటల్ని నమ్మకు. నమ్ముతాను. నట్టిట్లో ముంచేస్తాడు. మునిగిపోతాను. నీకేంటంట? సామాన్య వద్దు. సూర్య చెప్పిందే నాకు ముద్దు. నువ్వు నా ఎనిమి అని నేను చెప్తున్నాను అనుకుంటున్నావేమో. ఒక ఆడపిల్లగా నీ లైఫ్ గురించే చెప్తున్నాను. ఈ లైఫ్ కి కావాలనుకున్నది సూర్యని. వినవా? అస్సలు. సామాన్య నేను చెప్పే ఇంకేం మాట్లాడుకో. నీ నెగిటివ్ మాటల్ని నేను వినను. సూర్య మాటే వింటాను. సూర్యయే నాకు సర్వం. ఇంకేం చేయాలనుకోకు, ఓకే? బావా, బావా, ఎక్కడికి వెళ్ళాడు? వెతుకు.
బావ కోసం మరదలి వెతుకులాట కనిపించడం లేదు. ఏమైపోయాడబ్బా? ఏమైపోవటం ఏంటి? నాకు కనిపిస్తేను. .6 ml. హాయ్ సూర్య. ఆ ప్రకారముగా ఆడి కారులో ఆడే ఉన్నాడనమాట. ఈ విషయం ఎవ్వరికీ తెలియదన్నమాట. ఇప్పుడు మరో ఆట మొదలవుతుందన్నమాట. బావిక్కడ కనిపించడం లేదు. ఆదిత్య బావని ఏమైనా చేశాడా? నో. రామ్మ చిలకమ్మ ప్రేమ మొలకమ్మ సమంతమ్మ, పాలే తెలుపన్న నీళ్ళే నలుపన్న సమంతమ్మ. ఏ ఆదిత్య, సూర్య బావెక్కడా? నాకేం తెలుసు? వెతుకుతున్నావు కదా, వెతుకు. అంటే నేను సూర్య బావ కోసం వెతుకుతున్నానన్న విషయం నీకు తెలుసన్నమాట. అంటే నువ్వే బావని. వెతుకు వెతుకు సమంత, వెతుకుతూనే ఉండు. నన్నెందుకు అడగటం? ఏమీ చేయలేనన్నావు కదా, నేనేం చేస్తాను? ఆదిత్య ప్లీజ్, బావ ఎక్కడున్నాడు? ఏం చేశావు? ఇంత 0.6 ml డోస్ ఒకటిచ్చాను. కళ్ళు తేలేశాడు. చావలేదులే, ఇంట్లోనే ఒక చోట పెట్టాను. వెతుకు. ఎక్కడ దాచావు? చెప్తారు. చెప్పు ఆదిత్య ప్లీజ్. మరీ ఇంతగా బతిమలాడుతున్నావు కాబట్టి నీకు కొంచెం ఇన్ఫర్మేషన్ చెప్తాను. ఆ 0.6 ml వల్ల నష్టం ఏంటంటే, అదిచ్చిన 2 గంటల్లోపు ఈ టాబ్లెట్ వేయకపోతే ఆడి బాడీ పార్ట్స్లో ఏదో ఒక పార్ట్ పని చేయకపోవచ్చు. ఇంకా లేట్ అయితే బాడీ పార్ట్స్ మొత్తం ఏ పని చేయలేకపోవచ్చు. చేయలేవు. తీసుకో, వెతికి వేసుకో. టైం లేదు. వెళ్ళు, వెతుకో వెతుకో. వెళ్ళు. టైం లేదు సమంత, వెతికి వేసేయ్. అసలే శ్యామ్ సూర్యాల రొమాన్స్ సీన్స్ లేవని ప్రేక్షకులు ఫీల్ అవుతున్నారు. ఆ బాధను వాళ్ళకి శాశ్వతం చేయకు తల్లి. వెతుకమ్మా, వెతుకమ్మా సమంత, వెతుకు.
బావా 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 కనిపించాడు సమంత. టాబ్లెట్ వేసావా? ఎక్కడ దాచో? ఆ, అంటే కనపడ్డు, నీ కంటికి దొరకడు. దాచింది ఈ ఆదిత్య. ఎలా దొరుకుతాడు? ఈ ఆదిత్య కళ్ళ ముందే దాచినా కనిపెట్టలేరు. ఆదిత్య ప్లీజ్, నీకు దండం పెడతాను. బావకేం కాకూడదు, తను బతకాలి. ఎక్కడున్నాడు చెప్పు. చెప్పను. చెప్పు ఆదిత్య ప్లీజ్, నీకేం కావాలన్నా ఇస్తాను. ప్లీజ్ చెప్పు. ఆ? ఏంటి? ఏమన్నా? ఏం కావాలన్నా ఇస్తావా? ఇస్తాను, అడుగు. అడుగుతా. అడగమన్నాక అడగకుండా ఎలా ఉంటాను? నాకు నువ్వు కావాలి. ఏం మాట్లాడుతున్నావు? అడగగానే ఆవేశం వచ్చేసింది, కోపం కనిపించేస్తుంది. ఆదిత్య ఆటలాడకు. ఆటలేంటే? నాకు నువ్వు కావాలి. నీ తమ్ముడికి కాపోయే భార్యతో ఇలాగైనా మాట్లాడేది? ఎవరు తమ్ముడు? వాడు నా తమ్ముడని నేను అనుకుంటున్నాను. నీకు చెప్పాను, నాకు బంధుత్వాలు లేవు. నో ఐఎమ్ ఏ వారియర్. యుద్ధం చేయడానికి వచ్చాను. నాకు గెలుపే ముఖ్యం. ఏమీ పట్టించుకోను. అయినా నువ్వు ఇక్కడ ఫీల్ అవటానికి ఏముంది? వాడు నేను ఒకేలా ఉంటాం కదా. సేమ్ కలర్, సేమ్ ఫిజిక్స్, సేమ్ ఫీచర్స్, అన్ని సేమ్ టు సేమ్. ఆఖరికి పేర్లు కూడా సూర్య, ఆదిత్య, మీనింగ్ ఒకటే. ఇంకా చెప్పాలంటే వాడికన్నా నేనే ఎక్కువ చదివాను. నేను పెద్ద డాక్టర్. వాడిని వదిలే, నన్ను దక్కించుకో. ఆదిత్య నీ కోరిక నెరవేరదు. నెరవేరదా? అదెలా కుదురుతుంది? అదెలా కుదురుతుంది? నిన్ను వాడికి ఎలా దక్కనిస్తాను? నువ్వు వాడికి దక్కితే వాడు లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉంటాడు. అలా ఉండకూడదు కదా. అలా ఉండకూడదంటే నువ్వు నాకే దక్కాలి. వాడు జీవితాంతం ఏడవాలి, అచ్చూసు కుటుంబం మొత్తం ఏడవాలి. అప్పుడు నా పగ తీరుతుంది. పగ కోసమే నిన్ను కావాలనుకుంటున్నాను. ఇష్టపడో ప్రేమ కలిగో కాదు, ఓన్లీ పగ కోసం. అర్థమైందిగా? నువ్వు నాకు కావాలి. నా ప్రాణం పోయినా అది జరగదు. వావ్, టచ్ చేసావు సమంత. పగ కన్నా ప్రేమే ముఖ్యం అని చెప్పి, ప్రాణం లెక్కలేదని చెప్పి టచ్ చేశావు. నా మనసు కొంచెం కరిగించావు. ఈ ఆనందంలో నీకు నీ బావ ఎక్కడున్నాడో చెప్పాలనిపిస్తుంది. టైం కూడా ఎక్కువ లేదు. సూర్య ఇంటి లోపల లేడు, బయట ఉన్నాడు. వెళ్ళు, టాబ్లెట్ వేసి నీ సూర్య నువ్వు దక్కించుకో. వెళ్ళు 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 వెళ్ళు.
ఇంట్లో ఉన్నాడా? వెళ్ళు సమంత, టైం అయిపోతుంది. బావా, బావా, సమంత, కనిపెట్టావు, బట్ టూ లేట్. బాయ్. ఆదిత్య, ఆదిత్య కార్ ఆపు. హే, కార్ ఆపు. హే, ఆదిత్య. బావా, ఆదిత్య కార్ ఆపు. अरे रे अरे क्या हुआ? హాయ్ సమంత. ఆదిత్య, బావని ఎక్కడికి తీసుకెళ్తున్నావు? ఎక్కడున్నావు నువ్వు? ఎక్కడికి తీసుకురావాలో అక్కడికే తీసుకొచ్చాను, ఎక్కడుండాలో అక్కడే ఉన్నాను. నీ 2 క్వశ్చన్స్కి ఆన్సర్ చేశాను. చాలా. ఆదిత్య, నా బావకేదైనా అయ్యిందో? నేనున్నానుగా బంగారం, నీ మరో భావని. ఆదిత్య, ఓ పేరా నీ ప్రాబ్లం? మార్చేసుకో, మారో, మొత్తం మార్చేద్దాం. అది జరగదు. మారాల్సింది నువ్వు. అది జరగదు. నువ్వు ఇప్పుడు ఎక్కడున్నావో చెప్పు. చెప్తే నన్ను చంపి వాడిని తీసుకెళ్ళిపోతావా? ఆదిత్య, తనకేమైనా జరిగిందో నేను నిజంగానే చంపేస్తాను. నేనన్నదే చేస్తాను. మర్యాదగా బావ ఎక్కడున్నాడో చెప్పు. అమ్మో, నాకు భయం వేస్తుంది సమంత. నీ ఆవేశం చూస్తుంటే నువ్వు అనంత పని చేసేలానే ఉన్నావు. నాకు ఫీవర్ వచ్చేస్తుంది. నీతో నాకెందుకు కానీ గొడవ. నువ్వు కాల్ కట్ చేసి నేను వీడియో కాల్ చేస్తాను. నీ బావ ఎక్కడున్నాడో చూపిస్తాను, సరేనా? డ్రైవర్, లెఫ్ట్లో కారాపు. బావా,
బావా